వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వెనక కథనాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈరోజు రెండు పేపర్లు ఒకసారి చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ రెండింటిలో కూడా కామన్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వార్తలు వస్తాయి. కాబట్టి ఇంకా వేరే టాపిక్ ఏమి ఉండదు. అభివృద్ధి గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, లేదంటే ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని కానీ ఏమీ ఉండదు. రెండిట్లో ఒకటే కాన్సెప్ట్, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాయడమే. మీరు ఎక్కడైనా చూడండి, మొత్తం ఈనాడు పత్రికలో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు చాలా విలువలు అనేవి ఉండేవి ఈ పత్రికకి. ఆ విలువలు ఇంకా ఎక్కడో ఒక 1% కనిపిస్తున్నాయి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వార్త ఒకటి కనిపించింది. ఇందులో అయితే అసలు అదేం లేదు. ఇక్కడ కంప్లీట్గా చంద్రముఖిగా మార్చేశారు షర్మిలని. అంటే ఏ అస్త్రం ఉంటే అది. ఇక్కడేమో నారా లోకేష్ గారు ఏదో కక్కిచ్చేస్తానంటున్నారు, ఎవరో తినేశారంటే. ఇక్కడేమో పాత బకాయిల మీద చెల్లింపు, ఇదే ఒకటే మాట. మేశాఖ మిగిలిన విశాఖ అనేది ఈ రెండు కాన్సెప్ట్ ఉంటాయి. ఇంతకు మించి అయితే ఏమి ఉండదు. ఇంకా మిగిలిన హాఫ్ పేజీ యాడ్ ఉంటుంది. ఇది కూడా అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండదు. మొత్తం అంతే. వీళ్ళైతే మొత్తం ఫుల్ పేజ్ అంతా, వీళ్ళు ఇంకా ఒక హాఫ్ పేజ్ యాడ్ వేసి కవర్ చేశారు ఈనాడులో. ఇక ఆంధ్రజ్యోతిలో అలా కాదు, పైనుంచి కింద దాకా ఒకటే, వెనక పేజ్ కూడా అదే, ఇంతకు మించి ఏమి ఉండదు. అంటే జగన్ ఒక శత్రువు, ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, ఎందుకు పనికిరాడు, ఆయన ముఖ్యమంత్రిగా గద్దె దించేయాలి అనుకునే వాళ్ళు కంప్లీట్గా ఆంధ్రజ్యోతి పేపర్ చదివేస్తే నరాల్లో విషం ఎక్కిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది. మళ్ళీ టీడీపీ బాబు గారు రావాలా అన్నట్టుంటాయి. ఇది ఈ పత్రికలకు సంబంధించి. ఇక పత్రికలో కథనాలు చూద్దాం ఒకసారి. ఈనాడులో చూసుకుంటే మెయిన్ బ్యానర్ ఐటమ్ మేశాఖ మిగిలిన విశాఖ. వైసీపీ నేతల గుప్పెట్లో విలువైన స్థలాలు, ప్రాజెక్టులు. విశాఖను పీల్చి పిప్పు చేస్తున్న నాయకులు. 5 ఏళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు 7,950 కోట్లు. నెంబర్ 1 కనుసన్నల్లో, నెంబర్ 2 ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదంద. ఆ నెంబర్ 1 నెంబర్ 2 ఎందుకు, అదేదో రాసిస్తే అయిపోద్ది కదా. పైకి చెప్పేది పాలనా వికేంద్రీకరణ, లోన చేసేది భూ దురాక్రమణ. విలువైన భూములపై కన్నేయడం, వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం, యజమానులను బెదిరించడం, లేదంటే బలవంతంగా లాక్కోవడం. ఇలా జగన్ అనుచర వర్గం భూచోళ్ల అవతారం ఎత్తి, అంటే భూచోళ్ల ఇక్కడ అంటే ఇటువంటి ప్రాసలు బారాస్తారు. ఉక్కు నగరిని అక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, పర్యాటకం, అరణ్యం, సినీ పరిశ్రమ, ప్రార్థనాలయాలు వీలున్న ప్రతి చోట కాలు మోపి కబ్జా చేస్తుంది. ఒకప్పుడు సదావర్తి భూముల విషయంలో కూడా ఇలా రాస్తే బాగుండేదేమో. నారా లోకేష్ గారు ఎలా దోచేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి ఎలా మేసేశారు అనేది కూడా ఇలా ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ ఒక మెయిన్ హెడ్డింగ్తో వచ్చి ఉంటే బాగుండేదేమో. అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఇలా వార్త రాసి ఉంటే బాగుండేదేమో. ఇటువంటి రాయరు. అవి అసలు లోపల పేజీలో ఎక్కడా చిన్నది ఉంటుంది. ఇది మాత్రం ఒక బూమరాంగ్ వార్త. ఇది మాత్రం మెయిన్ పేజీలో రాయడం. ఓకే, ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ ఏమో. బకాయిల చెల్లింపులపై పాత పాటే. ఇదే వార్త తర్వాత మనం సాక్షిలో చూద్దాం అసలు నిజం ఎలా ఉంటుందో. ఇందులో మాత్రం అంటే వాళ్ళని రెచ్చగొట్టాలి కదా, ఉద్యోగులను రెచ్చగొట్టాలి. కాబట్టి బకాయిలు చెల్లింపులపై పాతపాటే. 12వ PRC IR పైన అస్పష్టత. మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు. మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లిస్తామంటూ హామీ. ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా? పెద్ద ప్రశ్నే. మరి ఇది తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, ఈ శాఖకి తెలియదు. కాబట్టి ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాస. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లకు పైగా ఉండగా మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లించేందుకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఓకే, వీళ్ళు వెర్షన్లు రాశారు. అక్కడ జరిగిన దాంట్లో కూడా ఒక వెర్షన్ ఉంటుంది. ఇంతకుముందు స్పాట్ వార్తలు ఉన్నట్టు రాసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ స్పాట్ వార్తల్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిజాలు ఏంటంటే తమ వెర్షన్ని మిక్స్ చేసి రాయడం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు అదే జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మరొక వార్త ఈనాడులో. మరో జగన్ మాయ. అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS అధికారుల భవన నిర్మాణాలు 5 ఏళ్లుగా నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం NPAగా మారితే 2,000 కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి. ఈ గండం నుంచి గట్టెంకేందుకు అడ్డదారులు. నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్లు ధ్రువపత్రాలు ఇవ్వాలని CRDA అధికారులపై ఒత్తిడి. నిర్మాణంలో ఉన్న MLAల నివాస సముదాయం. ఇది ఇంతకుముందు 5 ఏళ్లలో ఎందుకు ఈ MLAల సముదాయాలు అంటే క్వార్టర్స్ పూర్తి చేయలేదు అని అప్పుడు ఎందుకు అడగలేదు? ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారా బాబు గారు, మధ్యలో ఆపేస్తారని అప్పుడు ఎందుకు అడగలేదు? 2014 నుంచి 2019 వరకు అప్పుడేం చేశారు? అప్పుడు మాట్లాడరు. ఇప్పుడు ఈయన అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ,
3 రాజధానులు అని తిరుగుతుంటే దాని మీద కోర్టుల్లో కేసులు వేసి పిటిషన్లు వేసి అది ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా చేస్తున్నది ఎవరు? ఆ వెర్షన్ రాయరు, ఎందుకంటే ఇది ఈనాడు పత్రిక కాబట్టి అది రాదు. అలాగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు వైకాపా అభ్యర్థులుగా సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, బాబురావు. కోట్లు ఇచ్చినా దొరకని పదవి నాకు దక్కిందని బాబురావు గారు అన్నారు, గొల్లబాబురావు గారు. అలాగే వివేక హత్య జగనాసుర రక్త చరిత్రే, మధ్యంలో 45,000 కోట్లు దోచేసిన సీఎం ఈసారి ఓటేస్తే పీల్చే గాలినైనా పన్ను వేస్తారు. శంకారావం సభల్లో లోకేష్ ధ్వజం. శంకారావం సభలు మొదలైపోయినాయి. మొన్నటి వరకు యువగళవని తిరిగారు కదా నారా లోకేష్ గారు, ఇప్పుడు శంకారావం మొదలుపెట్టారు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా జోన్ల వారీగా పీజీటీ పోస్టులు అలాగే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నీ కూడా వేసుకొచ్చారు. ఏ జిల్లాలో ఎంత ఉన్నాయి ఏంటి అనేది దాదాపుగా మొత్తం ఎస్జిటి కానీ ఎస్ఏ టీజీటీ కానీ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయబోతున్నారు ఎన్నికలకు ముందు. ఇది ఒక రకంగా మంచి అస్త్రం అవుతుందేమో. అలాగే పురంధేశ్వరి గారు కూడా ఒక మంచి కామెంటరీ చేశారు. వై నాట్ 175 వెనక భారీ కుట్ర అంట. ఇదేదో కొత్త కోణంలో ఉంది. అభ్యర్థుల స్థానాలు మార్చిన చోట్ల అక్రమంగా ఓటర్ల నమోదు. పురంధేశ్వరి గారి వ్యాఖ్య. వైసీపీ అభ్యర్థులను మార్చిన స్థానాల్లో అక్రమంగా ఓటర్ల నమోదు జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. దీంతో ఆమె అనుయాయులైన 10,000 మంది పేర్లను అక్కడి నుంచి ఇక్కడ ఓటర్ జాబితాలో చేరుస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ వై నాట్ 175 గురించి మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఈ నినాదం వెనక భారీ కుట్ర దాగి ఉందన్నారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. ఓటర్ల జాబితాల అక్రమాలు కేవలం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకే పరిమితం కాదు, వచ్చే ఎన్నికలను దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలపై ఆధారాలతో సహా మా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని లేఖ రాశాం. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అనేక తప్పులు ఉన్నట్లు మా పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు గుర్తించారు. వాస్తవానికి అప్పుడేంటి మొన్నే వీళ్ళు రాశారు ఎన్నికల సంఘానికి లేఖ. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి స్వయంగా వెళ్ళి కలిశారు, తర్వాత లేఖ రాశారు. తర్వాత ఎన్నికల సంఘం ఎన్ని లక్షల ఓట్లు తొలగించింది అనేది కూడా ఒక ప్రకటన కూడా చేసేసింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకా అక్రమ ఓట్లు అంటే ఇది ఒక కొత్త కోణం, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కొత్త కోణం, ఒక విశ్లేషణాత్మకమైన రెండో కోణాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఏంటంటే నియోజకవర్గాల మార్పులు చేయడం ద్వారా అక్కడ ఓటర్లను వాళ్ళ అనుయాయులతో ఎక్కడ కూడా చేసి ఇలా చేసేస్తారు, ఒక పెద్ద కుట్రే ఇది జరుగుతుందని. కుట్ర కరెక్టా కాదనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అక్కడ ఇక్కడ డబుల్ ఓటింగ్ ఇప్పుడుకిప్పుడు ఓట్లు కనుక పెరిగిపోతే అది ఎన్నికల సంఘానికి తెలియకుండా ఉంటుందా? నిజంగా ఈవిడ చెప్పినట్టు విడుదల రజనీ గారికి ఒక 10,000 మంది అక్కడ చిలకలూరుపేటలోనూ ఓటేసి వాళ్ళు ఎక్కడికి వచ్చేసి ఇప్పుడు గుంటూరు పశ్చిమలోకి వచ్చేసి 10,000 మంది ఓట్లు వేసేస్తే వాళ్ళు 10,000 మంది అటు ఇటు ఎలా తిరుగుతారు? ఎన్నికల సంఘానికి ఆ మాత్రం తెలియదా? పక్క రాష్ట్రం నుంచి అంటే అనుకోవచ్చు, పక్క నియోజకవర్గం నుంచి కూడా వచ్చి ఓట్లు వేసేస్తే అదే పేర్లు ఉంటే ఎన్నికల సంఘం ఆ మాత్రం పట్టుకోలేదా? అంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం, అది నిజంగా అలా గనక జరిగితే ఒకవేళ వీళ్ళకి ఆలోచన ఉందేమో, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలా జరిగినాయేమో, ఇప్పుడు అవన్నీ వాళ్ళు చేసిన ప్రాక్టికల్గా చేసిన వాటిని ఇప్పుడు అనుమానాలుగా తెర మీద తీసుకొస్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఓకే, ఇటువంటి జరిగితే కనుక దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఉంది కాబట్టి, ఎన్నికల కమిషన్ ఉంటుంది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఈనాడులో ఒక కొత్త కోణం అయితే తీసుకొచ్చారు పురంధేశ్వరి గారు. దానికి సంబంధించి ఏం చేస్తారని చూడాలి. అలాగే లోపల మరొక వార్త, క్విడ్ ప్రోకోకు కూడా శిక్షణ కేంద్రం బలి. క్విడ్ ప్రోకో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇదొక నెగిటివ్ వార్త. జగన్కు డబ్బా కొట్టిన దర్శకుడికి సర్కారీ భూమి నజరానా, ఖాళీ స్థలాలు లేవన్న అధికార యంత్రాంగం, క్రీడాశాఖ భూమిని ఇచ్చేయాలంటూ ఒత్తిళ్లు. క్రీడాకారులకు ప్రోత్సాహం కోసం అంటూ ఆడుదావాంధ్ర పేరుతో రాష్ట్రమంతా డప్పు కొడుతున్న ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల కోసం రూపుదిద్దుకుంటున్న శిక్షణా కేంద్రం పేక నులిమేసి తన సొంత డబ్బా కోసం సినిమా తీసిన దర్శకుడికి ఆ భూమిని నజరాగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అన్నమయ్య జిల్లా హర్సిలీ హిల్స్లోని రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్మించి తలపెట్టిన క్రీడా శిక్షణా కేంద్రాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కొండపై ఈ కేంద్రం కోసం కేటాయించిన 3.74 ఎకరాల్లో 2 ఎకరాలను యాత్ర సినిమా దర్శక నిర్మాత మహి వి రాఘవ్కు అప్పగించడానికి చూస్తోంది. క్రీడాకారులకు ఉద్దేశించిన స్థలాన్ని తనపై సినిమా తీసిన దర్శక నిర్మాతకు క్విడ్ ప్రోకో కింద అప్పగించే ప్రయత్నాలపై క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెండి తెరపై సీఎం జగన్కు భజన చేస్తూ యాత్ర 2 పేరుతో ఇటీవల సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసింది. అంటే మొన్నటి వరకు వీళ్ళు ఇదే ఆడుదాం ఆంధ్ర అని తప్పుపట్టారు. ఆడుదాం ఆంధ్రతో ఉపయోగం ఏముందన్నారు, ఎందుకండి ఇవన్నీ అనవసరంగా డబ్బులు బొక్క అన్నారు. ఇప్పుడు మళ్ళీ
క్రీడాకారుల కోసం కేటాయించింది దారాదత్తంగా క్విడ్ ప్రోకో పేరుతో ఒక దర్శకుడికి ఇచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళే రాస్తారు. అంటే ఓకే, నిజంగా ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇచ్చేస్తే కనుక దాన్ని తప్పు పట్టాలి, దాన్ని ఎవరు స్వాగతించరు. కాకపోతే ఏం చేసినా తప్పే అనడంతో వీళ్ళు ఒక్కోసారి నిజాలు రాసినా కూడా అవి నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు వైకాపా అభ్యర్థులుగా సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, బాబురావు. ఒక రకంగా సుబ్బారెడ్డి గారి కోరిక తీరిపోతుంది, ఎప్పటి నుంచి ఆయన రాజ్యసభకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది. కాకపోతే అప్పుడే అందుకే 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఆయన కంటిన్యూ చేశారు. పార్టీలో కూడా కీలక పదవి ఇచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకి ఆయన పంపిస్తున్నారు. ఆయనతో పాటు గొల్ల బాబురావుకు కూడా టికెట్ ఇవ్వడం అనేది, ఎందుకంటే పెద్దల సభకు పంపించడం అంటే మామూలు విషయం కాదు కదా. మనం కూడా పక్క రాష్ట్రం నుంచి పిలిచి బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యకి కూడా రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు మరొక వ్యక్తికి ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ పరిణామే. ఇక నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదా, ఒక అస్త్రంగా మారారు షర్మిల గారు ఆంధ్రజ్యోతి పేపర్కి అని చెప్పాలి. అందుకే మెయిన్ పేపర్లో, ఎందుకంటే చెల్లే చంద్రముఖి అంట, చెల్లి కాదు చంద్రముఖి. షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. వీళ్ళిద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టేసి పొరపాటున ఎక్కడ కలిసిపోతారో, మీ అన్న నేను కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు, లేదంటే మీ అన్న నీ మీద దాడులు చేయించేస్తున్నాడు అమ్మ అని చెప్పడము, లేదంటే షర్మిల అన్న మీద ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు, సొంత చెల్లె రోజు ఏదో నియోజకవర్గంలో ఆయన తిడుతుంది అని చెప్పే ప్రయత్నం నిరంతరాయంగా ఫ్రీగా ఉచితంగా పబ్లిసిటీ చేస్తుంది ఆంధ్రజ్యోతి. షర్మిల కోసం పెద్ద త్యాగమే చేస్తుందని చెప్పాలి. ఇంటి ఆడపడుచను కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాకు ఉసుగొలుపుతున్న జగన్ అనుకో మరో అడుగు ముందుకు వేయబోతోందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పేట్రేగుతున్న అనైతిక మోక మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్లు తెలుస్తోందంట. తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగిందో ముందు ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణ గారికి తెలిసిన తర్వాతే ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇంకా తాడేపల్లిలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదేమో, సీఎం ఇంట్లో ఉన్న వాళ్ళకి, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదేమో. అది మళ్ళీ స్క్రీన్ ప్లేలు, డైరెక్షన్లు కూడా రాశారు ఇక్కడ. భారతీయ డైరెక్షన్ అంట, సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే. తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మోకను ఉసిగొల్పడంపై సర్వత్రా విమర్శలు. ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు కదా. మన పేరు నాని గారు ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు. అంటే ఈయన అనుకుంటున్న స్థాయిలో, ఈయన రాసిన స్థాయిలో, ఆంధ్రజ్యోతి రాసిన స్థాయిలో ఎంత ఘాటుగా అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఇంకా ఎక్కడో సొంత చెల్లి ఎలాగైనా ఆ రక్త సంబంధాన్ని ఎవరు విడదీయలేరు కాబట్టి వాళ్ళు కొంచెం సాఫ్ట్గా వెళ్తున్నారు. చంద్రబాబు గారిని విమర్శించినట్టు, పవన్ కళ్యాణ్ విమర్శించినట్టు ఇంకా ఆ స్థాయి విమర్శలు చేయట్లేదు. ఇప్పుడు అలా చెయ్యాలని వీళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. ఈ రాతలు చూస్తే అలాగే ఉన్నాయి. టార్గెట్ షర్మిల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మోక పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం మీద కాసేపు ఆమె జగన్కు చెల్లెల విషయాన్ని పక్కన పెట్టినా కనీసం మహిళల గౌరవం కూడా లేకుండా చెలరైపోతున్నారు. నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లోనే శిక్షణ ఇస్తున్నారంటే ఎంత కక్ష పెంచుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆమెను చంద్రముఖిగా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఆ మోక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, రైల్వే జోను, విశాఖ ఉక్కు, ప్రైవేటీకరణ, విభజన హామీలు, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, భూముల కబ్జాలు, కరెంటు ఛార్జీల బాధలు తదితరాలపై పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా ఘాటుగా తగులుతుండడంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అవును, ఆమె పీసీసీ చీఫ్గా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటే వీళ్ళు వైసీపీ నాయకులుగా వీళ్ళు విమర్శిస్తున్నారు. దాన్ని ఏదో దాడి అనేసుకుని సోషల్ మీడియాలో ఏదనుకుంటే మరి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఒకసారి ఐటీడీపీ పేరుతో వాళ్ళు పెడుతున్న పోస్టులు కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. రాజకీయం ఇది. రాజకీయం అన్నాక అక్కడ చెల్లైనా, అక్క అయినా, తల్లి అయినా, ఎవరైనా సరే, బామ్మద్ది అయినా, బావ అయినా సరే తప్పదు. రాజకీయంగా యాంటీగా ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఒకే ఇంట్లో 2 పార్టీల నుంచి తల్లి కూతుర్లు లేదంటే తండ్రి కొడుకులు పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పురంధేశ్వర్ గారు ఏ పార్టీలో నుంచి వచ్చారు, ఆయన తండ్రి ఏ పార్టీ, ఆమె ఏ పార్టీలోకి చేరారు, ఏ పార్టీలో కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? వాళ్ళ మీద రాయగలరు, ఇలాగా వాళ్ళ మీద రాయలేరు. కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు అయితే. ఇక లోకేష్ బాబు గారు 2 నెలల్లో మేము వస్తాము, తిన్నదంతా కక్కిస్తామంట. మరి ఏం కక్కిచ్చేస్తారో, ఎవరు తిన్నది కక్కిస్తారో ఉత్తరాంధ్రలో పందికొక్కుల్లా మొక్కుతున్నారు. వైవి విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్. ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది, జగన్ పని అయిపోయింది. ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే. సీఎం కొత్త పథకం, ఎమ్మెల్యేల బదిలీ.
5,400 కోట్లు ఇసుకలోనే దోపిడీ, మద్యంపై అదనంగా జే ట్యాక్స్, 5 ఏళ్లలో 45,000 కోట్లు అక్రమార్జన, 100 సంక్షేమ పథకాలు రద్దు. రెండో రోజు శంకారావంలో నారా లోకేష్. మొన్నటి వరకు యువగళం అయిపోయింది, ఇప్పుడు నారా లోకేష్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్ గారు. కాకపోతే ఏకంగా తాడేపల్లి కొంప కేట్లే బద్దలు కొడేస్తారంట. మరి అది ఈ నెల బద్దలు కొడతారో లేదంటే బద్దలు కొడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారు. ఇదే నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్లో ఏమైందో ఒకసారి నారా లోకేష్ గారు చెప్తే బాగుంటుందేమో. ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయనకు వాటా ఉందంటున్నారు, దాని గురించి కూడా ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది కదా. అది కూడా కక్కించేస్తే బాగుంటుంది కదా. ఎవరు తిన్నారో వాళ్ళ హయాంలో ఏమైపోద్ది ఇవన్నీ. మన కూడా నిరుద్యోగుల పేరుతో యువతకి ఇస్తాం అని చెప్పి ఎన్ని కోట్లు దోచేశారు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చున్నారు. అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా బయటకు తీసుకురావాలి, ఈ సెక్షన్ వర్తిస్తుందా 17A అది ఇదని దాని మీద పోరాడారు తప్ప అసలు తిన్నారా లేదా, అది ఎవడు తింటే ఎవడు కక్కించాలని మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి దోపిడీ అసలు అవినీతి కాదు, నీతివంతమైన దోపిడీ. అది కక్కర్లేదు, మింగేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరగకపోయినా సరే జరిగిందని చెప్పడం, దాన్ని కక్కిస్తామని హామీలు ఇవ్వడం. అంటే ఒక అంశాన్ని వీళ్ళే క్రియేట్ చేసేసి దాన్ని మేమే సాల్వ్ చేసేస్తానని చెప్పి జనాలకి చెప్పడమే రాజకీయం. ఎన్నికల ముందు అదే జరగాలి. తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల టైంలో వీళ్ళు అంటున్నారు 2 నెలల్లో మేము వచ్చేస్తాం. ఈ 2 నెలల్లో మళ్ళీ 5 ఏళ్ళలో వాళ్ళు వస్తే ఏం చేస్తాం అది చెప్పాలి. అది చెప్పట్లేదు ఎక్కడ. ఎప్పుడు జగన్ అది తినేసాడు ఇది కక్కిచ్చేసాడు ఇవన్నీ ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఏదైనా మీకు లబ్ధి చేశానని అనుకుంటే ఈ 5 ఏళ్ళలో నా వల్ల ప్రయోజనం కలిగితే ఓటేయండి అంటున్నారు. రేపో మాపో మేనిఫెస్టో ప్రకటించిపోతున్నారు 18వ తారీఖున. ఇప్పుడు అక్కడ నుంచి మేము ఇది చేస్తాం అది చేస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తారు. వీళ్ళు ఎప్పుడో మహిళా శక్తి అని చెప్పి ఒక 6 సూపర్ 6 అని చెప్పి కాపీ పథకాలు సూపర్గా కాపీ కొట్టి అవి ప్రకటించేశారు. అంతమించి ఏమి లేవు. అవి ఎవడో నమ్మట్లేదు. అవి వస్తుందో రావో తెలియదు. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు, అది ఎవడో కోరుకోవట్లేదు. కొత్తగా వీళ్ళ దగ్గర కూడా ఏం లేవు చెప్పడానికి. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా జగన్ ఇది వేసాడు అవినీతి మేము వస్తే కక్కిచ్చేస్తాం, మేము వస్తే మింగిచ్చేస్తాం అంటే అది ఇంకా జనాలు నమ్ముతారో లేదో చూడాలి. అలాగే బకాయిలు 20,000 కోట్లంట ఉద్యోగులకు జగన్ సర్కారు బాకీ. ఈ నెల వచ్చే నెలలో 5,500 కోట్ల చెల్లింపు. మిగిలిన సొమ్ముపై స్పష్టత కరువు. ఉద్యోగులమా బానిసలమా, ఈహెచ్ఎస్ను బాగు చేయరా. ఇప్పటికీ 18 ఏళ్ళ నాటి ఫీలింగ్, 5 ఏళ్ళ నాటి ధరలే వర్తింపు. పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, సొంత సొమ్ము చెల్లించేందుకు డిఏపిఆర్సీ బకాయిలు ఇవ్వరు. డిశ్చార్జీ అయ్యాక ఆ అరకొర బిల్లుల కోసం కాళ్ళు అరిగేలా తిరగాలి. ఉద్యోగులు మండిపాటట. ఈ వార్త ఆల్రెడీ మనం ఈనాడులో చూసాం, ఇక్కడ చూసాం. సాక్షిలో చూస్తే అసలు ఏం జరిగిందనేది, ఉద్యోగుల సంఘం గురించి ఏం జరిగిందని వాళ్ళు కొంచెం నిజాలు రాసి ఉంటారు, అది చదువుతారు నెక్స్ట్. అలాగే హర్సిలీ హిల్స్ యాత్రకు బ్రేక్. ఇది ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అట. యాత్ర 2 డైరెక్టర్ హడావిడిగా 2 ఎకరాలు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కలకలం. పెద్దల ఆదేశాలతో శరవేగంగా కదిలిన ఫైలు. ఇప్పటికే స్థల పరిశీలన, మిగిలింది సబ్ డివిజనే. ఇంతలోనే బయటపెట్టేసిన ఆంధ్రజ్యోతి. కేటాయించవద్దంటూ విపక్షాల ఆందోళన, దీంతో సబ్ డివిజన్ ప్రక్రియకు బ్రేకులు. ఇదే వార్త ఈనాడులో రాశారు. వాళ్ళు ఏకంగా కట్టబెట్టేస్తున్నారు, ఇన్ని ఎకరాలు దోపిడీ చేసేస్తున్నారు, క్విడ్ ప్రోకో కింద ఇచ్చేస్తున్నారని రాశారు. ఈయనేమో ఆల్రెడీ బ్రేక్ పడిపోయింది, మా ఎఫెక్టే, నేనే సాధించేశాను అనేది. అలాగే శెట్టి బలిజీలపై చిన్న చూపు. శెట్టి బలిజీ అంటే బీసీ కులాల్లో ఒక కులం. బీసీలందరూ ఏకంగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారా లేదా అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ప్రాంతీయులకు అతీతంగా 21 బీసీ కులాలకు రిజర్వేషన్ వర్తింపు. గ్రేటర్ రాయలసీమలో శెట్టి బలిజీలకు వర్తించదంటూ మెలిక. ఆ ప్రాంతం ఎక్కడుందో అధికారులకే తెలియాలని విమర్శలు. టీడీపీకి మద్దతు పలుకుతున్నందుకే వివక్ష అంటూ ఆగ్రహం. బీసీ మంత్రి చెల్లిపోయిన వేణుది అదే సామాజిక వర్గం. ఆయన శాఖ నుంచే తాజా ఉత్తర్వుల జారీపై మండిపాటు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో రకంగా బీసీల మధ్య చిచ్చు పెట్టేయాలి, బీసీ కులాల మధ్య ఐక్యత లేదు అని చెప్పి నిరూపించేయాలి. వాళ్ళు ఎక్కడొక న్యాయం అక్కడొక న్యాయమా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా చాలా సీరియస్గానే చేస్తున్నారు. అందుకే ఏకంగా శెట్టి బలిజీలపై చిన్న చూపనే పెట్టేశారు. అదే శాఖకు అదే సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని అడ్డు పెట్టుకొని రాసిన వార్త అయితే ఇదనమాట. అలాగే వెనక పేజీలో కూడా చూసుకుంటే చెల్లి కాదు చంద్రముఖి అని చెప్పి, అంటే షర్మిల గారి విషయంలో ఆమె ఎలాగ విమర్శించినా, ఆమె ఏం మాట్లాడినా
కరెక్టే. కానీ ఆమెను ఒక్క మాట అన్నా సరే ఇప్పుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టేస్తుంది ఆంధ్రజ్యోతి షర్మిల గారి కోసం. మరి ఏంటో, ఏం జరిగిందో, ఏం డీలింగో ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మీద చేస్తున్న విమర్శలు కరెక్ట్ కాదంటున్నారు. ఆమె ప్యాకేజీ తీసుకుందని. అది మరి నిజంగా తీసుకొని ఉండరు, ఆమెకి ఏం అవసరం, ప్యాకేజీ అయితే తీసుకోరు. కాకపోతే ఇలా మరీ వెనకేసుకు వస్తుంటే నిజంగా తీసుకున్నారేమో అనుమానాలు వస్తాయి. అనవసరంగా మరీ ఎక్కువ డబ్బా కొట్టేస్తే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడు ఈమెను అంటున్నారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించే వాళ్ళకి అవకాశం ఇచ్చేలా కూడా ఈ పత్రికలు ప్రవర్తిస్తున్నాయి అనేది ఇక్కడ ఒక నిదర్శనం. అది తగ్గించుకుంటే బెటర్ ఏమో. లేదు అంటే ఇంకా వెచ్చలవిడి స్వేచ్ఛ కదా సోషల్ మీడియా అంటే. ఇప్పుడు నేను వార్త చదువుతున్నానంటే నా మీద ఎక్కువ 100కి 99 నెగిటివ్ కామెంట్సే ఉంటాయి. ఎవడో ఒకడు పాజిటివ్గా పెడతాడు, అది ఎవరో చూడరు. ఆ 99 ఎందుకంటే ఒక 1000 వ్యూస్ వచ్చినాయంటే అందులో ఒక 20-30 కామెంట్స్ వస్తాయి. అలాగని చెప్పి మిగిలిన వాళ్ళందరూ మెచ్చుకుంటారా తిట్టుకుంటారని చెప్పలేం. కాబట్టి వెచ్చలవిడి స్వేచ్ఛ కాబట్టి తిట్టేవాడికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనమాట ఈ సోషల్ మీడియా అనేది. తప్పదు, అవన్నీ రెండు పార్టీలు చేస్తున్నారు. ఇక సీఎం జగన్ను ప్రతివాదిగా కొనసాగించాల్సిందే. ఇటువంటి వార్తలు ఇందులోనే కనిపిస్తాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలన్నీ ఆయనవే, వాటి ద్వారా భారీగా లబ్ధి పొందింది ఆయనే. ప్రతివాదిగా తొలగించాలన్న అభ్యర్థన కొట్టివేయండి. హైకోర్టులో ఎంపీ రఘురామ రిప్లై కౌంటర్. అది మొన్న రాత్రే అందిందన్న సీఎం తరపు న్యాయవాది. విచారణ ఎల్లుండికి వాయిదా. తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్ను ప్రతివాదిగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును కోరారు. తన హోదాను దుర్వినియోగం చేసి ఆయన వ్యక్తిగత లబ్ధి పొందారని పేర్కొన్నారు. కీలక విధాన నిర్ణయాలన్నీ ఆయనవేనని, భారీగా లబ్ధి పొందింది కూడా ఆయనేనని, అందువల్ల తనను ప్రతివాదిగా తొలగించాలన్న అభ్యర్థనను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఆయన ఆప్తులకు అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని, ముఖ్యమంత్రి బంధుగణంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణ రాగా దాని విచారణ అర్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో పిల్లి విచారణ అర్హతను తెలుస్తామని ధర్మాసనం పేర్కొంది. సీఎం జగన్ను ప్రతివాదిగా కొనసాగించాల్సిందే అంటే ఆయన కూడా కోర్టుకు తీసుకురావాలి, మళ్ళీ ఆ భూమిలో నిలబెట్టాలి, కోర్టు మెట్లు ఎక్కించాలి. ఇది రఘురామకృష్ణరాజు గారి టార్గెట్ అయితే. అందుకే మళ్ళీ ఆ పిటిషన్కి సంబంధించి ఇక ఒకసారి సాక్షి చూసుకుంటే ఇంకా యాజ్ యూజువల్గా మొదటి పేజీలో వీళ్ళ డబ్బా వీళ్ళ కొట్టుకోవాలి కదా, వీళ్ళ డబ్బు వీళ్ళ కొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, ముగింపు వేడుక. అంటే ఏదైనా ఒక పథకం వచ్చినప్పుడు దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఖచ్చితంగా ఈ విషయంలో కూడా అంతే. ఇంకా వీళ్ళ ఎక్స్క్లూజివ్ వార్త ఏంటి అంటే నారాయణ గారికి సంబంధించి ఇటువంటి అందులో రావు. ఆ పేపర్లు ఎక్కడా చూడలేదు కదా. సాక్షి ఏంటంటే సింగిల్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొత్త కోణం తీస్తూ ఉంటారు. నారాయణ వాటా 650 కోట్లు. ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధులు మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు. దీనిలో భాగంగానే నెల్లూరులో అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు 650 కోట్లు సమీకరించి రహస్య ప్రాంతానికి తరలింపు. 2014లోనూ ఇలానే నారాయణ అప్పులు తీసుకుని ఎగ్గొట్టారంటున్న బాధితులు. బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించడానికి ఆర్థిక నేరగాళ్లు సిద్ధం. లోపాయికారిగా ఇంధనం సమకూరుస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ మళ్ళీ రుణాలు తెచ్చైనా బాబు కోసం ఖర్చు చేయాలని గంటా యత్నాలు. పోలవరానికి తాము తెచ్చిన రుణాలను బాబే వాడేశారని తేల్చిన ట్రాన్స్ట్రాయ్. ఈ మధ్య రహస్యాన్ని బట్టబయలు చేసిన రాయపాటి రంగారావు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే దివాలా తీశామంటూ గగ్గోలు. ఎన్ఆర్ఐలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోట్లకు టికెట్లు అంటూ బాబు ఆఫర్లు. ఒక్కొక్కసారి సాక్షి రాసిన వార్త కూడా నమ్మాలో లేదో అర్థం కాదు. ఎందుకంటే ఇది అధికారిక పత్రిక కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గానే ఉంటాయి. ఇందులో వీళ్ళే చెప్తున్నారు కోట్లు తెచ్చేసి దాదాపు ఇంకో 650 కోట్లు సమీకరించేశారు నారాయణ గారిని. ఓ పక్క గంటా గారు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. ఓ పక్క మొన్న పోలవరంకి వచ్చిన డబ్బులన్నీ తెచ్చిన రుణాలన్నీ బాబే వాడేశారని. అది కేంద్ర ప్రాజెక్టు. ఇప్పుడు వీళ్ళ హయాంలో కూడా మరి అలాగే పోలవరం కోసం రుణాలు తెచ్చి వాడేస్తున్నారని అనుకోవచ్చు కదా ఎవరైనా. అది సాధ్యం అవుతుందా? కేంద్రం దేనికి రిలీజ్ చేయాలో చేస్తుంది. కాకపోతే వీళ్ళు కొన్ని పథకాల గురించి వాటిని అటు మళ్ళీ ఇస్తారు. మళ్ళీ కేంద్రానికి అయితే లెక్క చెప్పాలి కదా దేనికి ఎంత వాడారు అనేది. మీరు ఇచ్చేయండి మేము వాడేసుకుంటాం ప్రాజెక్ట్ కట్టమంటే రేపు పొద్దున కేంద్రం నిలదీస్తుంది. అవసరమైతే తేడా వస్తే తినేసి ఉంటే కేంద్రం ఊరుకుంటుందా? దాని మీద ఎంక్వైరీలు ఇది నానా రచ్చ జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏదో చెప్పాలి. కాకపోతే ఇక్కడ నారాయణకి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారని. ఎవరో ఒకరు ఉండాలి కదా డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఎన్నికలంటేనే డబ్బులు. అందులో ఇప్పుడు ఎంతో నిజాయితీగా మేము ముందుకు వెళ్తాం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలంటేనే డబ్బులు ఖర్చు పెట్టాలని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ డిఎస్సి గురించి. డిఎస్సి వచ్చేసింది అనేది వార్త ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఏపీ ఎత్తిపోస్తుంటే ఏం చేశారు?
తెలంగాణ అసెంబ్లీలో రగిలిపోతోంది. ఆంధ్ర తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి జగన్ సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 92,500 క్యూసెక్లు పెంచుకున్నారు. నీళ్లు తరలించకపోతున్నా కేసీఆర్ హరీష్ రావు ఉలకలేదు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం. తెలంగాణ శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ ఫైర్. ఒకప్పుడు కూడా ఇదే జరిగింది, ఇదే రచ్చరచ్చ జరిగింది. ఇప్పుడు కూడా అదే. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి కేసీఆర్ గారు అప్పుడు చూస్తూ కూర్చున్నారు. నీళ్ళన్నీ మొత్తం ఆయన జోబీల్లోనూ, పై జోబీలో, కింద ఫ్యాంట్ జోబీల్లో, వెనక 2 జోబీలు వేసేసుకుని వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళిపోయి ఆయన ఇంట్లో పెట్టుకుని దాన్ని మినరల్ వాటర్గా మార్చుకుని ఆయనే తాగేశారు. ఇది వాళ్ళు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఆయన ఇంటికి తెచ్చుకుంటాడు నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు తెచ్చేసుకుని ఆయన తాగేస్తారా, గొట్టం వేసుకుని నోట్లో పెట్టేసుకుంటారా? ఎవరు ఎత్తుకుపోయారు? ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు లేని గొడవలు, ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు లేని గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అక్కడ కేసీఆర్ గారు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు నీళ్ళ విషయంలో? అప్పుడు కూడా ఇద్దరికి మధ్యగా పంచాయతీలు జరిగినాయి. 2 నీటిపారుదల శాఖలకు సంబంధించిన అధికారులు కృష్ణా బోర్డు అధికారులతో కూర్చున్నారు, మాట్లాడారు. అవన్నీ వివాదాలు జరిగినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ నడుస్తుంది కాబట్టి, ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటారు కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడ కూడా తెలంగాణ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది తప్ప, ఆయన మీద ఆరోపణలు చేయడం తప్ప వేరే పనే లేదని అర్థమవుతుంది. కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై వాగ్వాదాలతో తెలంగాణ శాసనసభ దదరిల్లిపోయింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్కు తరలించుకుపోతుంటే అప్పుడు కేసీఆర్ సహకరించారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. అయితే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగింది. ఇది ఇంతకీ విషయం ఏంటంటే సాక్షిలో వచ్చింది వార్త, అంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అనుకోండి. కాకపోతే వీళ్ళు కూడా ఏంటంటే సాక్షిలో ఉన్నది ఉన్నట్టుగా రాశారు. అసలు అక్కడ ఏం జరిగిందనే దీన్నే స్పాట్ వార్త అంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఆ స్పాట్ వార్తల్లో కూడా సొంత పైత్యం, సొంత విశ్లేషణ చేసేస్తున్నారు కాబట్టి లేనిపోని తలనొప్పులు అయితే వస్తున్నాయి. ఇక సాక్షిలో టీడీపీ కోసం ఇదేనా మీ పెట్టుబడి సాయం గాలికి వదిలేశారంటూ రామోజీ రోత రాజకీయం. ఈనాడు రాసిన వార్తనే ఫ్యాక్ట్ చెక్ పేరుతో దాని మీద వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. కరువు, మిచాంగ్ పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు ఈ నెలాఖరులో చెల్లిస్తారని బడ్జెట్లో ప్రస్తావన. అయినా బాబుకు మేలు చేయాలని ఈనాడు దుష్ప్రచారం. అంటే ఒక పక్కన మేము ఇస్తా ఉన్నా సరే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది. అలాగే నారాయణ లైంగికంగా వేధిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పోలీసులకు ఫిర్యాదు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి. ఎస్పీని కలవనివ్వకుండా అడ్డుపడిన భర్త, కుటుంబ సభ్యులు, మీడియాతో మాట్లాడనివ్వకుండా ఆటంకాలు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ నన్ను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. నారాయణతో పాటు నా భర్త సుబ్రహ్మణ్యం, అల్లుడు పునీతుల నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ పొంగూరు కృష్ణప్రియ అలియాస్ ప్రియ సోమవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర డీఎస్పీ డి శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. సుమారు 29 ఏళ్ల క్రితం పొంగూరు సుబ్రహ్మణ్యం అలియాస్ మణితో తనకు వివాహమైందని నాటించే బావ నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నారని కృష్ణప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు ఈమెకి ఏదో మెంటల్ కండిషన్ బాగాలేదని ఆమె హస్బెండ్తోనే స్టేట్మెంట్ ఇప్పించారు. అప్పట్లో ఆమె సోషల్ మీడియా వీడియోలు అది పెట్టి బాగా వైరల్ అయింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఇక సాక్షిలో 15న వాలంటీర్లకు వందనం. ఇది వెనక పేజీలో సాక్షిలో ఈ వార్త అయితే మిగిలిన పేపర్లో రాదు, అసలు మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ప్రారంభించనున్న సీఎం జగన్. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 10 రోజులు రాష్ట్రమంతా కార్యక్రమాలు. సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు. కనీసం ఏడాది నిరాటంకంగా పనిచేసిన ప్రతి వాలంటీర్ అర్హులే. మొత్తంగా 2,55,464 మంది వాలంటీర్లను సత్కరించనున్న ప్రభుత్వం. వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు వందనం. అంటే జీతాలు పెంచమంటే, వేతనాలు పెంచమంటే పెంచకుండా ఇలా వాలంటీర్ల వందనం పేరుతో అప్పుడప్పుడు వీళ్ళకి ఏదో గుర్తింపుగా కొన్ని అవార్డులు ఇవ్వడం, రివార్డులు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు ఇచ్చారు. సత్కారం పొందిన వాలంటీర్ల సంఖ్య లక్షల్లోనే ఉంది. ఇప్పుడు 4వ ఏడాది దాదాపు 2,55,464 మంది ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారంట. ఇందులో 997 మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వబోతున్నారు. అలాగే 15,000 చొప్పున దాదాపు మున్సిపల్ అంటే మండల మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఒక్కొక్కటి వంతున 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 15,000 ఇవ్వబోతున్నారు. రకరకాల ఇందులో చాలా కేటగిరీలు ఉన్నాయి. 25,000 చొప్పున ఒక 26 మందికి, 20,000 చొప్పున కొంతమందికి. కాకపోతే ఇవన్నీ వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న రేషన్కి సంబంధించి పేరుతో ఆ శాఖకు సంబంధించిన పేరుతో ఒక 790 రూపాయలు ఎంతో పెంచారు కదా, 750 రూపాయలు ఎంతో. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక వాళ్ళకి ఏమైనా వేతనాలు పెంచుతామని ఏమైనా హామీ ఇస్తారేమో ఈ సభలో చూడాలి. ఇది ఇవాళ పత్రికల్లోని ప్రధాన పత్రికల్లోని వార్తలు. ఇది ఇవాళ మార్నింగ్ మ్యాగజైన్.